రాలేదు 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 అనుకుంటాను, వచ్చింది రాటు బండి. ఆంధ్రలోనే లాంగెస్ట్ దిగే ట్రైన్గా చూసుకుంటే తిరుమల ఎక్స్ప్రెస్ ఆంధ్రాలో స్టార్ట్ అవుతుంది, అలాగే ఆంధ్రలోనే ఎండ్ అయిపోతుంది. అక్కడ చూసుకుంటే కృష్ణ ఎక్స్ప్రెస్ అన్న అయితే వెళ్తున్నాడు, తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే. స్లీపర్లు అయితే అసలు ఉండలేకపోతున్నారు, చాలామంది స్లీపర్ నుండి ఏసీకి అయితే వచ్చేస్తున్నారు, టీసీకి ఎంతో డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తున్నారు. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. తిరుమల ఎక్స్ప్రెస్లో నేనైతే విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి దాకా చేశాను. ఇప్పుడు నేనైతే గుంతకల్ జంక్షన్ నుంచి తిరుపతి దాకా చేస్తాను. సో ఈ ట్రైన్ని ఎక్స్చేంజ్ చేస్తారని తెలిస్తే సో దానివల్ల నేనైతే విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి దాకా అయితే చేసినాను, అది జనరల్లో. ఇప్పుడు కానీ చూసుకుంటే నేనైతే ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. గుంతకల్ జంక్షన్ నుంచి తిరుపతి దాకా అయితే ట్రావెల్ చేస్తాను. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ఇంతకుముందు కానీ చూసుకుంటే విశాఖపట్నం జంక్షన్ నుంచి కడప దాకా రన్ అవుతుంది, మళ్ళీ కడప నుండి గుంతకల్ దాకా స్పెషల్గా అయితే తిప్పుతా ఉన్నారు. గుంతకల్ జంక్షన్ కానీ చూసుకుంటే సౌత్ సెంట్రల్ జోన్ కిందకి వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే గుంతకల్ డివిజన్. మరి కొన్ని రోజుల్లో మనకైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ స్టార్ట్ అవుతుంది జూన్ 1. సో అప్పుడైతే మనకైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే గుంతకల్ డివిజన్లో అయితే ఉంటుంది. సో మనైతే లోపలికి అయితే గుంతకల్ రైల్వే స్టేషన్ బయట కనుకుంటే మొత్తం అయితే చాలా బాగుంటుంది, పార్కింగ్ లాగా. అలాగే రైల్వే స్టేషన్ కూడా మనకైతే బాగుంటుంది, ఎయిర్పోర్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లెవెల్ ఉండే రైల్వే స్టేషన్ గుంతకల్ రైల్వే స్టేషనే. ఇవాళ ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 18522 గుంతకల్ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ దాకా వెళ్ళి తిరుమల ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేయబోతున్నాను. లోపలికి వెళ్తానే మనకైతే బాగుంటుంది. లోపలికి ఎంటర్ అవుతానే ఇక్కడ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంటుంది, అలాగే బుకింగ్ ఆఫీస్ కూడా ఇక్కడైతే ఉంటుంది, అలాగే రిజర్వేషన్ ఆఫీస్ కూడా ఇక్కడైతే ఉంటుంది. సో ఇందాకనైతే 2 నిమిషాల దాకా ఇక్కడైతే ఉన్నాను, ఫోన్ అయితే అసలు పనిచేయలేదు, టెంపరేచర్ డౌన్ అవ్వాలనేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోనే. అదే అండ్ అలాగే ఇక్కడ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కలిసి మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇక్కడే మనకు వెయిటింగ్ హాల్లో కూడా కొంచెం ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు ఆ చైర్లో కూడా. అలాగే వెయిటింగ్ హాల్ చూసుకుంటే ఆ లోపల అయితే ఉంటుంది. గుంతకల్ జంక్షన్లో ఎక్సలేటర్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ గుంతకల్ జంక్షన్లో ప్లాట్ఫామ్ చూసుకుంటే మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4లో అయితే రెడీగా అయితే ఉంది. సో ఇప్పుడు చూసినా ప్లాట్ఫామ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సో జనరల్ కూడా బాగానే ఫుల్ అయినారు, టైం అయితే అస్సలు లేదు. ఇంకా ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 6 నిమిషాలు మాత్రమే అయితే ఉంది. మన కోచ్ కానీ చూసుకుంటే వెనకాల అయితే ఉంది, ఇక్కడికైతే వెళ్ళిపోతాము. ఫస్ట్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఏసీ ఒకటైతే ఉంటుంది ఈ ట్రైన్లో, అండ్ అలాగే సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంటుంది. సో ఒక సెకండ్ జనరల్ చూసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. సో మ్యాక్స్ అయితే మెట్లు దిగి అయితే వస్తారు కదా, సో ఫుల్గా అయితే ముందర అయితే ఎక్కేస్తారు. ఖాళీగానే ఉంది, గుంతకల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఖాళీగానే ఉంటుంది. కడపకి వెళ్ళిందే మళ్ళీ ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మన కోచ్ నెంబర్ కనుక్కుంటే M1 అయితే వచ్చింది, మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ ఎండలకి ఫోన్ కూడా సరిగ్గా అయితే పనిచేయలేదు. సో అందుకే ఇంక ఎండ మామూలుగా లేదనేసి నేనైతే డైరెక్ట్గా ఏసీ టికెట్ కూడా వెళ్ళాను. ఇక్కడ నుంచి తిరుపతి దాకే నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 540 రూపాయలు అయితే పడింది, గుంతకల్ నుండి తిరుపతి దాకా. క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. వీళ్ళంతా కానీ చూసుకుంటే హుబ్లీ నుండి తిరుపతికి వచ్చే ఇంటర్సిటీ ఉంది కదా, సో దానికోసం అయితే ఉన్నారు. అది ముందెళ్ళి ఇది వెనకాల ఎత్తి ఓట కొడుతుంది అనుకున్నా, అది గుంతకల్లో అవుటర్లోనే ఆపేసాడు, దాన్ని పంపిలేదు అసలు. మనకు వచ్చిన కోచ్ కలుసుకుంటే ఇదే M1 అయితే వచ్చింది. లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ కనుకుంటే స్లైడింగ్ డోర్ అయితే ఉంటుంది. నాకు వచ్చిన సీట్ కలుసుకుంటే లోయర్ బెర్త్ అయితే వచ్చింది. మనకు వచ్చిన సీట్ కలుసుకుంటే 49 అయితే వచ్చింది. సో ఆ పక్క సైడ్ లోర్ ఖాళీగానే ఉంది, అక్కడైతే తీసుకునేద్దాం. మ్యాక్సిమం తిరుపతి ఖాళీగానే ఉంటుంది. నేనైతే సైడ్ లోర్ ఆప్షన్ పెట్టినా కానీ ఇవ్వలేదు. రాలేదు 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 అనుకుంటాను, వచ్చింది రాటు బండి. దీంతో ఎక్కాలంటే నాకే భయం వేస్తుంది. హుబ్లీ నుండి తిరుపతి దాకా చేద్దాం అనుకున్నాను. అసలు క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. మళ్ళీ గుంతకల్లో మళ్ళీ ఫుల్ అవుతుంది. మార్నింగ్ బయలుదేరుతుంది హుబ్లీలో, అలాగే తిరుపతికి వెళ్ళకపోతే నైట్ అయిపోతుంది. ఈ ట్రైన్లో థర్డ్ ఏసీ ఎప్పుడు పెట్టారు నాకే అర్థం కాలేదు. B1 ఒకే కోచ్ అయితే పెట్టినారు. స్లీపర్ కనుకుంటే మొత్తం 4 అయితే ఉంది. జనరల్ అయితే ఫుల్ అయిపోయాడు, అంత క్రౌడ్ అయితే ఉన్నారు.
ఇక్కడ స్టాప్లు ఎక్కువ, ఎక్కే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయితే ఉంటారు. వాటర్ ఆటోమేటిక్ అయితే కాదు, కింద అయితే నొక్కాలి అప్పుడుదా వస్తుంది. ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది, అంతకేం బాగాలేదు, మరకలుగా అయితే ఉంది. వాష్రూమ్ తెరిచేసినా కానీ అసలు ఏం బాగాలేదు, క్లీనింగ్ అయితే చేయలేదు. ఇది కూడా ఏమైతే బాగాలేదు వాష్రూమ్ కూడా. మన కోచ్ బయటకు చూసుకుంటే ఒక సీసీ కెమెరా అయితే ఉంది. లాస్ట్లో ట్రైన్ మూవ్ అయినప్పుడు ఎక్కుతున్నారు వాళ్ళంతా. ముందర ఎక్కేసి ఉండొచ్చు. ఆ రాడ్డు బండి ఇప్పుడే గుత్తకలకైతే వచ్చింది, మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఇది ఇంకో రాడ్డు ఈ బండి. ఇది తిరుపతి దాకా బాగుంటుంది రెండు, మన తిరుపతి నుంచి అసలు ఏం బాగుండదు. ఈ ట్రైన్కి స్టాప్లు ఎక్కువ, దానికి స్టాప్లు ఎక్కువ. కాకపోతే ఇది నైట్ టైం ముందు ప్రయాణం చేస్తుంది కాబట్టి జనాలు ఎక్కే వాళ్ళు చూస్తుంటే చాలా ఫుల్గా అయితే ఉంటారు. సడన్ బ్రేక్ కొట్టాడు వాళ్ళు. చూడండి ట్రైన్లో ఉండే వాళ్ళు మొత్తం అయితే దిగేసినారు, మొత్తం దిగేసి ఇక్కడైతే ఉన్నారు. చూడండి వాటర్ అయితే ఏం దొరకలే వాళ్ళకి, ఎండలు ఎక్కువ కదా, మాడిపోయి ఉంటారు లోపల ఉండి. ఆ ట్రైన్ వచ్చి గుంతకల్ అయితే చాలా ఫుల్గా అయితే దిగినారు. మనమైతే గుంతకల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీటీఏలో. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది గుత్తి జంక్షన్. యాక్చువల్గా ఈ ట్రైన్ చేద్దాం లేదంటే ఆ ట్రైన్ చేద్దాం అనేసి లాస్ట్లో ప్లానింగ్ అయితే ఉండింది. సో లాస్ట్కి దీనే బుక్ చేసుకున్నాను, దాంతో బుక్ చేసుకుంటే అయిపోయి ఉంటుంది. మన ట్రైన్ గుత్తి జంక్షన్కి అయితే రీచ్ అయింది. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. గుత్తి జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జీవై. ఇంతమంది క్రౌడ్ అసలు అనుకోలేదు. గుత్తి జంక్షన్కి దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. గుత్తి జంక్షన్లో క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు కదా. వాళ్ళంకా చూసుకుంటే హుబ్లీ నుంచి తిరుపతికి వస్తుంది కదా, సో ఆ ట్రైన్ కోసం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ ట్రైన్ కోసం ఎక్కలేదో చూడాలి. సో మ్యాక్సిమం క్రౌడ్ అయితే ఎవరైతే సగం మంది అయితే ఎక్కలేదు. అదే తక్కువ ప్రైస్, ఏదైతే ఎక్కువ ప్రైస్ కాబట్టి ఇది రికవర్ అయితే ఎక్కలేదు. జంక్షన్ నుంచి గుత్తి జంక్షన్ దాకా చూసుకుంటే 138 అయితే కొట్టింది మన ట్రైన్ స్పీడ్. చెప్పాలంటే అయితే అసలు అనుకోలేదు. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కొత్త అనుకున్నాను, కానీ రన్ అయితే మాత్రం చాలా బాగుంది. మనమైతే గుత్తి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ కానీ చూసుకుంటే 2 ప్లాట్ఫామ్ మాత్రమే అయితే ఉంటుంది. ఆ పక్కన ప్లాట్ఫామ్ 2, అలాగే ఈ పక్కన ప్లాట్ఫామ్ 1. అలాగే గుత్తి జంక్షన్ చూసుకుంటే మనకు దోన్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే ధర్మవరం జంక్షన్, అలాగే బెంగళూరు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇది దోన్ జంక్షన్, అలాగే కాచిగూడ వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ లైన్ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో అయితే ఎవరైతే ఎక్కలేదు, ఏదో లైట్గా కొంతమంది అయితే ఎక్కినారు అంతే. మిగతా మొత్తం కానీ చూసుకుంటే వెనకాల వస్తుంది కదా హుబ్లీ తిరుపతి, ఆ ట్రైన్ కోసం క్రౌడ్. మనమైతే గుత్తి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తాడిపత్రి. మన కోచ్లో చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. లోయరు, అలాగే మిడిల్, అలాగే అప్పర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంటుంది, అది బెడ్రూమ్స్. అలాగే మనకు బ్లాంకెట్ కూడా అయితే ఉంటుంది, అలాగే బిల్లు కూడా అయితే ఇస్తారు. అలాగే చార్జెస్ ఎక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటైతే ఉంది, అలాగే ఇక్కడ ఒకటైతే ఉంది, అలాగే ఎల్ఈడి ల్యాంప్ ఒకటైతే ఉంది. యూఎస్బీ కేబుల్తో కూడా మనైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు అండ్ ఈ పక్కన చూసుకుంటే సైడ్ లోయర్, అలాగే సైడ్ అప్పుడు. సైడ్ లోయర్ ఒక్కోసారి ఆర్ఎస్ఏ కింద కూడా అయితే వస్తుంది. ఈ ట్రైన్ దీంతో కూడా వస్తుంది, ఏసీ ఎక్కడ కూడా. అక్కడ ఒకటి కూర్చోవాలి, ఇక్కడ ఒకటి కూర్చోవాలి. అలాగే సైడ్ అప్పర్ ఇది నా సీటు. యాక్చువల్గా నా సీటు కానీ చూసుకుంటే 49. సో నేనైతే సైడ్లో అడిగి తీసుకున్నాను. ఎవరు లేదో తిరుపతి దాకా అన్నారు. నేను కొట్టింది గుంతకల్ జంక్షన్ నుంచి రేణిగుంట దాకా అయితే కొట్టినాను. మళ్ళీ నాకు రేణిగుంటలో నా బండి అయితే ఉంది, సో దానివల్ల అయితే రేణిగుంట జంక్షన్ దాకా అయితే కొట్టినాను. సో దానివల్ల నాకు ఆ సీట్ అయితే ఇచ్చినాడు 49. లేకపోతే సైడ్లో ఉంటే సైడ్లో కంపల్సరీ వచ్చేసి ఉంటుంది. మనకైతే ఈ పక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ కానీ చూసుకుంటే అనంతపురం, ధర్మవరం, అలాగే బెంగళూరు వెళ్ళే లైన్ ఈ పక్క అయితే వెళ్ళిపోతుంది. స్టడీకి వెళ్ళిపోతే రేణిగుంట జంక్షన్ అయితే వస్తుంది. అక్కడ కానీ చూసుకుంటే కృష్ణ ఎక్స్ప్రెస్ అన్న అయితే వెళ్తున్నాడు, తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే.
అయితే మాత్రం దుమ్మలే బాస్తున్నాడు. 125 అయితే గుంతకల్ నుండి తిరుపతి దాకా రన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మన ట్రైన్ అయితే తాడిపత్రికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. నేనైతే చూసుకోలేదు, లోపల అయితే ఉన్నాను. వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TU. బాయ్ బాయ్ తాడిపత్రి. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కొండాపురం. ఈ ట్రైన్ స్టార్ట్ చేసింది ఏప్రిల్ 5, 1970 సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసినారు. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుకుంటే దాదాపు 56 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. బ్రాంచ్ దూరం కనుకుంటే దాదాపు 54 కిలోమీటర్లు రావడం చేస్తుంది. గుంతకల్ జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ దాకా. జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ దాకా మధ్యలో స్టాప్లు చెప్పుకుంటే దాదాపు 46 రైల్వే స్టేషన్ అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. ఈ ట్రైన్ గుంతకల్ జంక్షన్లో మధ్యాహ్నం 1:30 అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ మార్నింగ్ 11:30 విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. అలాగే తిరుపతి చూసుకుంటే నైట్ 8:20 అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే తిరుపతి నుంచి విశాఖపట్నం దాకా అయితే నడుస్తూ ఉంది. ఆ తర్వాత 2019లో ఈ ట్రైన్ జనవరి 31 తేదీ తిరుపతి నుండి కడప దాకా అయితే ఎక్స్టెండ్ చేశారు. ట్రైన్గా చూసుకుంటే కడప జంక్షన్ నుంచి గుంతకల్ జంక్షన్ దాకా అయితే స్పెషల్గా అయితే జరుగుతూ ఉంది. 2026 మే 12 అయితే ఈ ట్రైన్ అయితే కడప నుండి గుంతకల్ దాకా అయితే పొడిగించినారు. ట్రైన్గా చూసుకుంటే గుంతకల్ జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ దాకా అయితే రన్ అవుతుంది. ఈ ట్రైన్గా చూసుకుంటే తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఫుల్ డిమాండ్ అయితే నడుస్తుంది. ఆంధ్రలోనే లాంగెస్ట్ దిగే ట్రైన్గా చూసుకుంటే తిరుమల ఎక్స్ప్రెస్ ఆంధ్రాలో స్టార్ట్ అవుతుంది, అలాగే ఆంధ్రలోనే ఎండ్ అయిపోతుంది. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. మనకైతే జూన్ 1 తేదీ అయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే రాబోతుంది. అప్పుడు కనుకుంటే ఈ ట్రైన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఉండబోతుంది. మనమైతే కొండాపురంకి అయితే చేరుకున్నాము. కొండాపురంకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఈ ట్రైన్ని గుంతకల వరకు పొడిగించక ముందు కడప దాకా అయితే వచ్చి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ మెయింటెనెన్స్ చేసుకొని మళ్ళీ అయితే క్లీనింగ్ చేసుకుని బయలుదేరుతూ ఉండింది. జనాలు లేదనుకున్నా కానీ స్లీపర్లు అయితే చాలా ఫుల్గా అయితే బొడయిండారు. కొండాపురానికి మన ట్రైన్ దాదాపు 1 మినిట్ లేట్గా అయితే వచ్చింది. 3:13కి అయితే రావాలి మన ట్రైన్, 3:14కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నప్పుడు దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. చాలామందిగా చూసుకుంటే స్లీపర్లు ఎక్కాల్సిన డైరెక్ట్గా ఏసీలో ఎక్కేస్తున్నారు, మళ్ళీ టీసీ అయితే ధర్మేస్తారు ఉంటాయి. మనమైతే కొండాపురం నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KDP. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది ఎర్రగుంట్ల జంక్షన్. అక్కడ రివర్ అయితే ఉంది కదా, ఆ రివర్గా చూసుకుంటే చిత్రావతి రివరు అలాగే పెన్నా రివరు మధ్యలో అయితే రెండు అయితే కలుసుకుంటుంది. అండ్ అలాగే మనకు ముందరికి వెళ్ళినామంటే ఆ గడ్డికోట కూడా అయితే వస్తుంది. ఆ నీళ్ళు మొత్తం ఆ రూట్లోనే అయితే వెళ్తుంది పెన్నా రివర్గా. ఈ పక్క ఉండేది చిత్రా రివరు, అలాగే ఆ పక్క ఉండేది పెన్నా రివరు. మన పక్కన కనబడుతుంది కదా, ఈ ట్రాక్ కానీ చూసుకుంటే ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి నంద్యాల జంక్షన్ వెళ్ళే ట్రాక్ ఇది కూడా సింగిల్ లైన్ అలా వెళ్ళిపోతుంది ఈ ట్రాక్ మొత్తం.
వెల్కమ్ టు ఎర్రగుంట్ల జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి వైఏ. ఎర్రగుంట్ల జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. ఆ ట్రైన్ చూసుకుంటే దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే ఎర్రగుంట్ల జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ ఉండబోది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో బోర్డింగ్ క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు, కానీ ఇంకా కొద్దిగా క్రౌడ్ అయితే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే హుబ్లీ తిరుపతి బండి ఉంది కదా, సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనమైతే ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కడప జంక్షన్. దిగిన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు మన ట్రైన్ నుంచి. బాయ్ బాయ్ ఎర్రగుంట్ల జంక్షన్. ఇందాకనే క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు. మళ్ళీ టీసీ వచ్చింది, అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. మొత్తం కడప ఎయిర్పోర్ట్ అది. వెల్కమ్ టు కడప. కడప రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్ఎక్స్. ఇక్కడ కూడా ఉండే చూడండి క్రౌడ్ అయితే మొత్తం. కడపకి మనమైతే 1 అవర్ బిఫోర్ టైం అయితే వచ్చినాము. కరెక్ట్గా మన ట్రైను 4:40కి అయితే వచ్చింది కడపకి. 5:38కి అయితే రావాలి కడపకి. మన ట్రైన్ కానీ చూసుకుంటే 58 నిమిషాల ముందుగా అయితే వచ్చింది కడప జంక్షన్కి. క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఉన్నారు, కానీ ఎత్తారో లేదు చూడాలి. మనకాలు చూసుకుంటే ముంబై సిఎస్ఎంటీ నుంచి చెన్నై ఎక్కువ వెళ్ళే ట్రైన్ కూడా అయితే వస్తుంది. ఆ పక్క అయితే రేణుగుంట జంక్షన్ నుంచి నంద్యాల జంక్షన్ వెళ్ళే డెమో ట్రైన్ అయితే ఉంది, దాంతో కూడా ఫుల్గా ఉన్నారు క్రౌడ్. పుట్టూరు బ్రిడ్జ్ చేయొచ్చు కదా, కింద దూకి వచ్చేస్తున్నారు. స్లీపర్లు అయితే అసలు ఉండలేకపోతున్నారు. చాలామంది స్లీపర్ నుండి ఏసీకి అయితే వచ్చేస్తున్నారు, టీసీకి ఎంతో డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తున్నారు. సో అంత వేడిగా అయితే ఉంది. ఈ రాడ్ పట్టుకున్నా కూడా అంత ఫుల్ వేడి అయితే ఉంది. సో బయట కూడా ఉండలేకపోతున్నాను, అంత వేడైతే ఉంది. ఇప్పుడు మనోడైతే మాత్రం ఎర్రగుంట్ల నుండి కడప దాకా చూసుకుంటే మాత్రం బండి అయితే మొత్తం మామూలుగా కొట్టలేదు. సో ఒక చోట 130 అయితే స్కిప్ అయితే కొట్టినాడు. సో బండి 2-3 మొత్తం అయితే చాలా బాగుంది. మనమైతే బిఫోర్ టైం అయితే వచ్చినాం కదా కడప జంక్షన్కి. దాదాపు 55 నిమిషాలు లేట్గా 55 నిమిషాలు ముందుగా అయితే వచ్చినాము కడప జంక్షన్కి. ఇంతకుముందు కడప జంక్షన్ నుంచి విశాఖపట్నం దాకా అయితే నడుస్తామని తిరుమల ఎక్స్ప్రెస్. ఇప్పుడు గుంతకల్ దాకా అయితే కూడా ఇచ్చినారు. మన ట్రైన్ కడప నుండి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నందలూరు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్ఎక్స్. కడప రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకెళ్తా మనకైతే కొండల్లో నిలబడుతుంది, చాలా బాగుంటుంది ఇదంతా. మన ఎదురుగా చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి ముంబై సిఎస్ఎంటీకి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే అవుతుంది.
మనమైతే నందలూరుకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NRE. నందలూరులో కూడా క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో నందలూరులో బోర్డింగ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే జరిగింది. అలాగే దిగాలు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ అయితే నందలూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే దాదాపు 1 minute అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మనమైతే నందలూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది రాజంపేట. నందలూరు నుంచి కొద్దిగా ముందుకు రాగానే మన ట్రైన్ అయితే నిలిచిపోయింది. ఎవడో చైన్ అయితే లాగిన వెనకాల ఉందరో తెలుసు. వెల్కమ్ టు రాజంపేట. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJP. రాజంపేటలో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. రాజంపేటకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ రాజంపేటకి దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. రాజంపేటలో చూసుకుంటే దిగిన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. అలాగే ఎక్కిన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. అంతే, చాలా ఫుల్గా అయితే డిబోర్డ్ అయినారు రాజంపేటలో. రాజంపేటకి మన ట్రైన్ దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే దిగినారు రాజంపేటలో. మనమైతే రాజంపేట నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కోడూరు. మన ఎదురుగా చూసుకుంటే తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్ళే రాయలసీమ సూపర్ ఫాస్ట్ అనేది వస్తుంది. మన ట్రైన్ అయితే కోడూరుకి అయితే వచ్చింది. ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే దిగిన చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. లైటింగ్ లేదంటే చాలా ఫుల్గా అయితే దిగినారు కోడూరులో. మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. కోడూరుకి మన ట్రైన్ దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 1 minute మాత్రమే. అక్కడైతే పాత ఐసో బ్రేక్ అయితే ఉంది కదా, అది ఏ ట్రైన్కి సంబంధించింది తెలుసా? ద లెజెండరీ పూరి తిరుపతి ఎక్స్ప్రెషన్కి సంబంధించిన బ్రేక్ అది ఐసో బ్రేక్. అదైతే ఎలిజిబుల్ అయితే అయిపోయింది కదా, అది పాత రేకులు అయితే ఉన్నది. మన ట్రైన్ కోడూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తిరుపతి. వెళ్ళేటప్పుడు రేణిగుంటలో అయితే స్టాప్ అయితే లేదు. మళ్ళీ తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు కనుకుంటే రేణిగుంటలో స్టాప్ అయితే ఉంటుంది. మన ట్రైన్ రేణిగుంట జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతుంది. ఎవరో వెనకాల అయితే చైన్ అయితే లాగినారు. ఎవడో బ్యాక్ సైడ్ అయితే చైన్ అయితే లాగే అంటున్నాడు. సో నేను కూడా అయితే రేణిగుంట జంక్షన్లో దిగిపోతున్నాను. RPF అయితే పట్టుకునేసారు వాళ్ళని, చైన్ లాగిన వాళ్ళని. మనం కూడా అయితే రేణిగుంట జంక్షన్ అయితే దిగిపోతున్నాము. సో లైట్గా హెడ్ఏక్ అయితే వస్తుంది. సో దానివల్ల నేనైతే రేణిగుంట జంక్షన్ అయితే దిగిపోతున్నాను. యాక్చువల్గా కోడూరు నుండి డైరెక్ట్గా బయలుదేరిన తర్వాత మనకి తిరుపతి స్టాప్, రేణిగుంట అయితే స్టాప్ అయితే లేదు. వెనకాల చైన్ అయితే లాగింది. సో దానివల్ల నేనైతే దిగేస్తాను ఇక్కడ రేణిగుంట జంక్షన్లో. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు కాన్సుకుంటే రేణిగుంటలో స్టాప్ అయితే ఉంది. సో నేను కూడా అలా అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి నేనైతే రేణిగుంట జంక్షన్లో దిగిపోతాను. తిరుపతికి వెళ్ళి వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా లాస్ట్కి ఇక్కడైతే దిగిపోతున్నాను. జనరల్గా చూసుకుంటే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది చూడండి. గుంతకల్ జంక్షన్లో ఖాళీగా ఉంది కానీ పోవడం మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. సో ట్రైన్ ఒక రన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది. గుంతకల్ జంక్షన్ నుంచి రేణిగుంట చూసుకుంటే సో రన్ కూడా మొత్తం బాగుంటుందని నేనైతే గుంతకల్ నుంచి రేణిగుంట జంక్షన్ దగ్గర అయితే బుక్ చేసుకున్నాను. సో వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ రేణిగుంట జంక్షన్. లైట్గా హెడ్ఏక్ అయితే వస్తుంది. సో దానివల్ల అయితే నేనైతే దిగి కూర్చున్నాను. సో ఎండ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. సో అందుకని అయితే ఏసీ బుక్ చేసుకున్నాను, అయినా నా వల్ల కాలేదు.